క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఆయన భార్య నటాషా కనిపించింది. జిమ్ ట్రైనర్ దిశా పటాని ఎక్స్ తో నటాషా ప్రేమాయణం కొనసాగిస్తోంది. విడాకుల వార్తలపై నటాషా స్పందించలేదు. విడాకులతో పాటు తన 70% ఆస్తులు భార్యకు భరణంగా ఇవ్వబోతున్నాడు పాండ్యా. 165 కోట్లకు భార్యతో సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా ప్రకటించబోతున్నాడు పాండ్యా దంపతులు. ఏడాది ఆరంభం నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే నుంచి ఫోటోలు పోస్ట్ చేయట్లేదు ఈ కపుల్స్. ఇన్స్టా నుంచి పాండ్యాను నటాషా రిమూవ్ చేసింది. ఇన్స్టాలో తన పేరుతో సహా డీపీ తొలగించింది నటాషా. ముంబై ఇండియన్స్ మ్యాచ్లకు కూడా ఆమె రాలేదు. మార్చి 4న భార్యకు బర్త్డే విషెస్ కూడా పాండ్యా చెప్పలేదు. దీంతో ఇరువురు విడిపోతున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. మొత్తం మీద 165 కోట్లతో భార్యకు భరణంగా ఇస్తూ హార్దిక్ పాండ్యా సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నటాషా తన జిమ్ ట్రైనర్ నటి దిశా పటాని ఎక్స్తో ప్రేమాయణం సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే పాండ్యా దంపతులు ఇవాళ అధికారికంగా తాము విడిపోతున్నట్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యకు భరణంగా భారీగా హార్దిక్ పాండ్యా చెల్లించబోతున్నారు. విడాకులతో పాటు తన 70% ఆస్తులను ఆమెకు భరణంగా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్తో కనిపించడంతో ఇక హార్దిక్ పాండ్యా విడాకులు కన్ఫర్మ్ అయినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, హార్దిక్ పాండ్యా దంపతులు విడిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం మీద ఇద్దరి సపరేషన్ అంటే విడాకులు డైవోర్స్ కన్ఫర్మ్ అయినట్టుగానే మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మొత్తానికి విడాకులు తీసుకోబోతా ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణం అనుకున్నారు, కానీ అది మధ్యలోనే ఈ వారికి సంబంధించినటువంటి బంధం విడిపోయేటువంటి పరిస్థితులు కలగడంతో విడిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే సామరస్యంగా విడిపోతా ఉన్నారు. ఎక్కడ కూడా బయట బహిరంగ చర్చకు అవకాశం లేకుండా, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంకా డ్యామేజ్ జరగకుండా వాళ్ళిద్దరే సామరస్యంగా కలిసి విడిపోతా ఉన్నారు. కాకపోతే విడిపోయేటువంటి సమయంలో ఆయన భార్య నటాషాకు 165 కోట్లకి సంబంధించినటువంటి ఆస్తులు ఆయన ఇవ్వనున్నారు. ఆయన ఆస్తులలో 70% ఆస్తులను పూర్తి స్థాయిలో భార్య పేరిట, ఇప్పుడు ఎక్స్ కాబోతున్నటువంటి తన ఎక్స్ భార్య కాబోతున్నటువంటి నటాషా పేరిట బదిలీ చేయబోతా ఉన్నారు. మొత్తం ఆయన ఆస్తి 195 కోట్లు ప్రస్తుతానికి మార్కెట్ విలువ హార్దిక్ పాండ్యా పైన మాత్రం ఉన్నటువంటివే. ఆయన పేరు పైన మాత్రమే, ఆయన పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఆయన పేరు పైన ఉన్నటువంటి ఆస్తులు మాత్రమే ఇది 195 కోట్లు. అందులో 70% అంటే 165 కోట్లను దాదాపు హార్దిక్ పాండ్యా భార్య పేరిట ఇవ్వబోతా ఉన్నారు. కాకపోతే ఇద్దరికి గతకు సంబంధించినటువంటి గత కొన్ని రోజుల నుంచి, మార్చి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. మార్చి నుంచి దూరంగా ఉంటున్నారు. ఆయన విష్ చేయట్లేదు, బర్త్డే కూడా విష్ చేయలేదు. తర్వాత ఈయన హార్దిక్ పాండ్యా ఆడుతున్నట్టు క్రికెట్ మ్యాచ్లకి ఆమె హాజరు కాలేదు. ఇన్స్టా నుంచి పేరు తొలగించింది, హార్దిక్ పాండ్యా పక్కన ఉన్నటువంటి ట్యాగ్ తొలగించింది, డీపీ తొలగించింది, దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హార్దిక్ పాండ్యాకి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతా ఉంది. గతంలో ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా ఒక మాట అన్నారు, నేను సంపాదించే ఆస్తులన్నీ కూడా, అంటే సాధారణంగా రామ్ క్రికెటర్స్ కి చాలా భారీ ఎత్తున ఇన్కమ్ ఉంటుంది. యాడ్స్ రూపాన కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇన్కమ్ ఉంటుంది. వారికి భారీగా ఫీజు చెల్లిస్తారు. ఐపీఎల్ వచ్చినాయి, తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడతారు, తర్వాత వీరికి ఫ్రాంచైజీస్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, రకరకాల వీళ్ళు సంపాదన 4 రకాలుగా సంపాదించేటువంటి అవకాశం, సెలబ్రిటీగా మారిన తర్వాత అవకాశం ఉంటుంది. సో హార్దిక్ పాండ్యా కూడా అదే రకంగా భారీ ఎత్తున ఆస్తులను పోగేసుకున్నారు. ఆ సమయంలో పాత వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. హార్దిక్ పాండ్యా మాట్లాడింది. దాంట్లో ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ, నేను సంపాదించినటువంటి ఆస్తుల్లో దాదాపు మా మదరు, మా ఫాదర్ కి సంబంధించినటువంటి వారిపైన ఎక్కువగా ఆస్తుల బదలాయింపు ఉంటుంది, నా పేరు పైన ఎక్కువగా ఆస్తుల బదలాయింపు ఉండదు అనేటువంటిది. ఈయన పేరు మాత్రం, హార్దిక్ పాండ్యా పేరు పైన ఉన్నటువంటి ఆస్తులు మాత్రమే 195 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం. అందులో 70% 165 కోట్లు భార్యకి ఇస్తా ఉన్నారు నటాషాకి. అసలు మదర్ ఫాదర్ పేరు మీద ఆల్రెడీ ముందుగానే చాలా ప్రీ ప్లానెడ్ గానే, ముందే అంటే దీనికోసం అని కాకుండా ప్రీ ప్లానెడ్ గానే హార్దిక్ పాండ్యా ఇలా చేశాడనేటువంటి వీడియోను ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే మధు, ఇక్కడ అంటే వీళ్ళ వివాహ బంధము ఎందుకు చెడిపోయింది అంటే చిన్న చిన్న విషయాలకే భేదాభిప్రాయాలు రావడం, అలాగే వాళ్ళ జీవన విధానం అనుకోవచ్చా, సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఈ విడాకులకు దారితీసింది అనుకోవచ్చా? ఎందుకు అసలు ఈ విడాకులకు కారణం అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. ఈ 2024 జనవరి నుంచే వీరికి సంబంధించినటువంటి బంధవ్యంలో కాస్త బ్రేక్ అయ్యారు ఇద్దరు. అక్కడి నుంచే కాస్త విడివిడిగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దగా కావడము,
సో సాధారణంగా సెలబ్రిటీకి సంబంధించిన లైఫ్ స్టైల్లో ఇట్లాంటివి సర్వసాధారణంగా కనిపిస్తా ఉన్నాయి ఈ మధ్యలో. కాబట్టి అదే చిన్న కారణాలతో విడిపోవడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇద్దరు విడిపోవాలి, డైవర్స్ తీసుకోవాలని కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతా ఉన్నారు. కాకపోతే నటాషా తన జిమ్ ట్రైనర్ దిశా పటాని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో, బాలీవుడ్ హీరోయిన్, ఆమెకి సంబంధించినటువంటి ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆయనతో ఈమె నటాషా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు, దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్టు ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎక్కడా బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ రోజు వీళ్ళు వాళ్ళ విడాకుల పైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, రెస్పాండ్ అవుతారు. విడాకుల గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 165 కోట్ల ఆస్తులు ఆమె భరణంగా తీసుకొని ఉంది. ఇది చాలా పెద్ద అమౌంట్. ఈ మధ్య కాలంలో భారతదేశంలో వింటున్నటువంటి అమౌంట్ లో ఇది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే 70% అమౌంట్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఆయన పైన ఉన్నటువంటి ఆస్తుల బదలాయింపు ఆమెకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు బ్రేకప్ కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మధు, ఇది ఒక భారీ సెటిల్మెంట్ గా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే విడాకులకు సంబంధించి సెలబ్రిటీ విడాకులు ఇంత భారీ మొత్తంలో భరణం చెల్లించడం ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా చాలా తక్కువగా చూస్తున్నాం. కానీ ఇది ఒక భారీ సెటిల్మెంట్, డైవోర్స్ సెటిల్మెంట్ అనుకోవచ్చా మనం ఇక్కడ? ఖచ్చితంగా. యాక్చువల్ గా క్రికెట్ ప్లేయర్స్ కి ఐపీఎల్ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లు, వన్డేలు, టెస్టులు ఆడేటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి ఆస్తులు చాలా ఎక్కువగానే పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఆ స్థాయికి వస్తారు. తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనీ సంపాదించే అవకాశ మార్గాలు చాలా దగ్గరలో ఉంటాయి. హార్దిక్ పాండ్యా కూడా భారీ ఎత్తునే ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే అలా ఫాదర్ మీద ఆస్తులు సంపాదించుకున్న ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్లోనే 195 కోట్లకు పైగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఆస్తుల్లో 165 కోట్లు భార్య నటాషాకు భరణంగా ఇస్తున్నటువంటి అమౌంట్ నిజంగానే చాలా పెద్ద అమౌంట్ గా చూడాలి. సాధారణంగా 40 to 50% అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదంటే సెటిల్మెంట్, అడ్వకేట్, కోర్టు ద్వారా ఆమె ఎంత అడుగుతుంది, ఎంతవరకు ఇవ్వచ్చు, ఆస్తులు ఎంత పర్సెంటేజ్, ఆమె జీవన విధానము, పిల్లలుంటే పిల్లలకు పోషణకు, ఆమె భవిష్యత్తు తరాలకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. కానీ 70% భరణం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే హార్దిక్ పాండ్యా చాలా భారీగానే భార్యకు భరణం చెల్లిస్తా ఉన్నారు అనేటువంటి చాలా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. చాలా పెద్ద ఎత్తున 165 కోట్ల ఆస్తులు ఆమె పేరు మీద బదలాయింపు చేస్తా ఉన్నారంటే ఇది చాలా నిజంగా పెద్ద సంబంధించినటువంటి అమౌంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, సచ్ ఎ హ్యూజ్ సెటిల్మెంట్. రైట్, ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఇది హార్దిక్ పాండ్యా దంపతులు విడిపోబోతున్నారు. ఇవాళ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయబోతున్నారు. ఆయన భార్య నతాషా కొత్త బాయ్ ఫ్రెండ్తో కనిపించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. జిమ్ ట్రైనర్ దిశా పటాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నటాషా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విడాకుల వార్తలపై నటాషా అయితే స్పందించలేదు. విడాకులతో పాటు 70% ఆస్తులు భార్యకు భరణంగా ఇవ్వబోతున్నారు పాండ్యా. దాదాపు 165 కోట్లకు భార్యతో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇవాళ అధికారికంగా ప్రకటించబోతున్నారు ఈ దంపతులు.